అది 3 పెట్టిడు 3 పెట్టిడు 3 పెట్టు 3 ఫీట్లు పేపర్ ఇదే పెడతావు కదా గేడెత్తావా గేడెత్తావు కదా 3 ఫీట్లు నీకు లోపల మొత్తం నీట్గా కానాలు గినాలు అంత వస్తుంది ఇటు పెట్టు ఇటు 3.5 3 పడుతుంది పెట్టు డిజైన్ గోపురంలో పెట్టుకోవచ్చు మంచిగా దీనికి ఎదురుగా ఇలా పడుతుంది ఈ గలవలేద్దాం మూడున్నర పెడతావా అది 7 వరకు 3 వాడి వరకు 3.5 వస్తుంది 3.5 వస్తుంది 3.5 ప్లస్ 3 ఫీట్లు చాలు సూపర్ అయిపోతుంది నీకు ఈడ గోపురం వచ్చి పైన కూర్చుంటుంది నీకు ఇది ఈడ కొంత వేడుందా ఇక్కడ మూతపడి మిగతాది ఇట్లా నుంచి ప్లాన్ చేసుకోండి ఈడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ అది ప్లాన్ చేసుకుంటే ఓపెన్ కిచెన్ చేసుకుంటే ఏమైనా టిఫిన్ చేయొచ్చు అంతకన్నా కానీ ఇంత మొత్తం తీర్థది వెళ్తుంది క్లియర్ అవుతుంది మరి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇదే ఇడి వరకే కింది వరకే అవుతుందా ఇది లెంటలు కింది వరకు అయితే లెంటలు లెంటలు అవుతుందా అది అవుతుంది ఎట్లా తీస్తారు మరి అంత తీయాలంటే ఎల్లు వస్తుందా అది 9 ఇంచులు ఉంటుంది 9 ఇంచులు ఆగది ఆగనట్టుంది 6 ఇంచ్ అంటే అటో ఇటో అవుతుంది దీంతోనే పక్క గోడ తీసిస్తే గోడ కూడా పోతే ఎట్లా లెక్క పోసి కొట్టు పెట్టండి ఎట్లా కొడుతూ కొట్టి గట్టిగా ఉండాలి భీమ్ వెయ్యి ఇప్పుడు ఇది కరెక్ట్ గా నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ లెంత్ ఉందా ఆ లెంత్ అవసరం లేదు ఇక ఆ లెంత్ అట్లా కలుపుకుంటూ వచ్చిన డైరెక్ట్ అక్కడికి 4 ఇంచుతో ఈ లెంత్ తో పోవాలి నువ్వు ఏమవుతుందంటే ఇట్లా లేకపోతే ఇది టోటల్ ఇది అది అది ఈ ఇల్లుని మొత్తం టోటల్ ఈశాన్యాది బరువు
ఈశాన్యాది బరువు పడి కూర్చుంటది ఇక. అప్పుడు ఇక ఈయన నువ్వు ఎన్ని చేసినా అది ఏందిరో అనిపిస్తా ఉంటది. అసలు ఈ కామాస్తు విధానంలో మనం వీటికి తీయకపోతే ఇప్పుడు ఎంత దగ్గర దగ్గర ఏ లెంత్ తీయాలంటే ఇగో ఈ లెంత్ పోవాలి, ఈ లెంత్ పోవాలి అంటే ఇక్కడ మనిషి నిలబడ్డప్పుడు ఇగో ఈ లెంత్ ఉండాలి లెక్క. 5 ఫీట్లు వేసుకోరు. 4 5 5 వద్దు, కిందితో కొడతానవా? 4 చాలు, 4 4 2 ఇంచులు చాలు. వద్దా పెట్టేసి రైట్రా చెప్తే ఇక్కడ ఇప్పుడు ఈ గోడ కూడా పోతుంది ఒకటి చూపు పోయినాక నీకు ఈ నుంచి అయినా ఇటు నుంచే పెట్టి డైరెక్ట్ నీకు ఈ నుంచి ఇటు పెడదామా, నుంచి పెట్టినాక పొడుగు పెడదాం, పొడిగే ఉంటది. ఉత్తర దక్షిణం పెడదాం, తూర్పు పడమర పెడదాం. ఇటుండే దర్వాజాలుగా ఏమో అటు నుంచి పెట్టాల్సి వస్తుంది. మరి ఏడబడుతుంది ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఈ గోడ వస్తుంది ఇటు, ఇప్పుడు ఈ గోడ చూపే పడుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు మధ్యకి చెప్పండి. ఈ పిల్లర్ ఉండదా, పిల్లర్ పారేసుకొని కొంచెం జరిగి మళ్ళీ ఈ ప్రస్తుతానికి రావాలి దారి రావాలి. అయితే అటు జరుపుకొని ఈ పిల్లర్ పార పట్టి దీని పార పట్టుకుంటే దీంట్లోనే మనం సెటిల్ చేసుకుందాం. మరి ఇటు మెట్లు ఎక్కుతానికి ఎట్లా? అదే అందుకనే అటు జరుగుతూనే ఇటు వస్తుంది. మరి అటు జరిగితే అక్కడనే వస్తుంది కదా. అక్కడనే మరి అక్కడ వచ్చినప్పుడు మరి మనకు ఇంత లెంత్ రాదు కదా. అంత లెంత్ రాదు ఇక మనకు అటు జరిగిపోవాలి, ఇక దగ్గరికే ఉంటది. ఎటు 3 ఫీట్లు ఉంటది, తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది, పొడుగు ఉంటది. మరి ఓ పది రాదు, ఇటు బారు పోయి రాదు, బారే ఎక్కువ 6 పోతావా? 6 7 పోయి ఒక పని చేయి, లెంత్ గొలు ఇది గొలు పట్టుకోవాలి. అసలు నేను చెప్పింది నాకు పట్టు, ఒక్క నిమిషం ఆగు. అటొద్దు మళ్ళా తొవ్వే అటుగా అక్కడ అక్కడ ఎంత 8 వచ్చిందా? అబ్బో అంత వద్దు, మరి అక్కడ మళ్ళీ ఆగ్నేయ దెబ్బతింటది. అయితే ఒకసారి 8 చాలు, 8 చాలు. కానీ ఇది చాలదా ఇక్కడ గింత ఎందుకు? 4 ఫీట్లు పెట్టిండు. 2 ఏమైనా స్లాబ్ నీకు ఎక్కడానికి ఇబ్బంది ఉంటుందా? 8.2 8.2 కానీ మనకి ఇట్లు ఎంత రాదుగా. వస్తుందా? ఇది తూర్పు పడమర వస్తట్టుంది, ఇది తూర్పు పడమర వస్తట్టుంది. ఇది అప్పుడు చేసిన కథకు ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుంది. తీసి పక్క పెట్టది. సీట్ మొత్తం దొక్కొస్తుంది, అది అంతకే లేదు, అంతకే లేదు. ఇక మధ్యలో పొత్తులు కూడా అది ఇక నీకేం సంబంధం లేదు. రైట్, 6 ఫీట్లు అంటే 6 ఫీట్ల లెంత్ అటు, 6 ఫీట్ల లెంత్, అది 8 ఫీట్ల అటు లెంత్, 8 × 6 ప్లస్. ఓకే, చేయొచ్చు, సిస్మెంటల్ అయితే చేయొచ్చు, దానికి సంబంధం లేకుండా. అట్లా కాదు, దీన్ని ఇక్కడ వేరే చేయాలి. ఇప్పుడు ఇది ఉందా, ఇట్లా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈయన ఉంది 5 8 వస్తుంది, లెంత్లో పోతాడు అటు దూర, అటు పోతాడు. దీన్ని ఏం చేయాలంటే దీన్ని మనం ఇక్కడ బాత్రూమ్ ఇటు నుంచి ఇటు వస్తుందిగా. దీని వెనక సైడ్ ఏం చేసుకోవాలంటే ఒక 3.5 4 ఫీట్లతో మళ్ళీ 4 ఇంచు 6 ఇంచు పిల్ల పెట్టుకోవాలి. ఈ బాత్రూమ్ తాకొద్దు, వేరే గ్యాప్ ఉండాలి, ఇట్లా పోవాలి పిల్ల. ఇది గోడ, ఇది సపరేట్ గోడ. పిల్ల ఇట్లా దినబడి పోయి ఇక్కడ ఇది స్తంభం లెక్క ఉంటది, ఇది ఇటు నుంచి ఇటు బాత్రూమ్ ఉంటది, ఇటు నుంచి ఇటు పోతాడు. కట్ చేస్తాం, అదంతా దాని దీని
కడి చేసుడు కాదు, ఆయన చెప్పి అర్థమైంది ఆయనకి. ఇప్పుడు ఏంటంటే గోడ దాకా మళ్ళీ ఇంకో పిల్ల వస్తుంది, ఇంకో పిల్ల వస్తుంది. అట్లా అయితే నీకు సూపర్ గా పడుతుంది. ఆ ఇల్లు కూడా ఎఫెక్ట్ కాకుండా చేసిన డైరెక్ట్ గా ఇట్లా పోవచ్చు మంచిగా. ఇది వాళ్ళది ఆంధ్రపోతుంది సూపర్నికల్. వాడికి 8.2 పెట్టు సరిపోతుంది. 8.2 మళ్ళీ ఇక్కడ దాటకు. మరి ఇక్కడ నువ్వు ఒకటి గుర్తు పెడుతురా నేను చెప్తున్నా. ఈ మూల దెబ్బతింటది, మళ్ళీ ఆగ్నేయం దెబ్బతింటది. 8 పెడితే సరిపోతుంది. ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెప్తా పట్టు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అనమాట ఇటు సైడ్. మరి అసలు తీసుకుపోయి దూర అటగటక అసలు మిస్టేక్ పర్పస్ చేసి 8 పెడితే సరిపోతుంది. అది కొద్దిగా వస్తున్నట్టు అట్లా 2 పెడదాం. ఇక్కడ పెట్టేసాయి. ఇది లెక్క. ఇక ఈ నుంచి నీకు ఫీట్ ఉన్నరది వెళ్తుందా ఈ బయటికి. దీన్ని మాత్రం నువ్వు ఈ బాత్రూమ్ కట్టుకున్నాక ఇక్కడ ఏదన్నా కొరకలో ఎట్లా వచ్చాయి, అవతల గోడ వచ్చేది. ఆ గొడవకు సంబంధం లేదు. ఇది ఇప్పుడు 6 ఫీట్లు వెళ్తాంది ఇటు. 6 ఫీట్లలో మనకు వచ్చి 6 ఫీట్లలో ఇటు 6 ఫీట్లలో నీకు 5.5 5 వస్తుంది లోపల. మనకి పిల్లర్ పట్టుకొని ఇటు పోయి ఎంత వేయచ్చు. ఇక మళ్ళీ నీకు ఇది కట్టినాక ఈ సందుల ఇక ఇంత ఫీట్ ఉన్నారా 2 ఫీట్లు ఉంటది. ఇలా ఈ సందులో పుల్లలో గిల్లలో వేసినాం అనుకో ఎఫెక్ట్ అసలు ఇది అక్కడ దొరకడే నీకు అది మా ఎక్కువ. ఆడ దొరకడం అనేది వీళ్ళు ఎక్కడ ఉన్నంత కాంటాక్ట్ ఏమి ఉన్నారుగా. వాళ్ళ బాపంటారు అన్ని కాంటాక్టే తీసిండు. కాకపోతే ఆడ జాగాల కదా ఆయనకి ఎఫెక్ట్ అయింది తప్ప సూపర్ కాంటాక్ట్ వస్తుంది. 12 నీకు 12 10 12 13 15 ఫీట్ల రూమ్ పడుతుంది ఇల్లు నీకు. నీకు ఎట్లా